మిత్రులందరికీ నమస్కారం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ 98% అందరూ కూడా అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంతకుముందు మనం ఒక వీడియో చేసుకున్నాం ఎస్ఐఆర్ అనేటువంటిది. ఏంటి ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నిర్వహిస్తున్నారు, మమతా బెనర్జీకి ఎందుకు అది తలనొప్పిగా మారింది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం కొద్ది ఫ్యాక్ట్స్ వైపు కూడా మనం వెళ్దాం. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి మరొకసారి మనం అందరికీ అర్థమయ్యేలా చూసుకుంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫేక్ ఓట్స్ అన్ని తీసేసి నిజమైనటువంటి ఓటర్దారులకి ఓటు హక్కు ఇవ్వడమే. అంటే ఇది కొత్తదా అంటే కాదు, 2002లో ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మళ్ళీ 2025లో జరుగుతుంది. రాబోయేటువంటి 2026 ఎన్నికలకి సిద్ధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే ఈ ఎస్ఐఆర్ అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్కి, మమతా బెనర్జీకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఓట్లు ఎప్పుడైతే అక్రమ ఓట్లు తొలగిస్తున్నారో, ఈ ఓట్లు అనేటువంటివి గుంప గుత్తుగా ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్కి పడేవి. ఇప్పుడు ఈ ఓట్లన్నీ తీసేయడం ద్వారా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. ఈ ఓట్లన్నీ కూడా అక్రమంగా వచ్చినటువంటి వలసదారుల యొక్క ఓట్లు. ఈ ఓట్లన్నీ కూడా తొలగించేటువంటి పనిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఒకసారి మనం ఫ్యాక్ట్స్లోకి వెళ్తే, ఒక రీసెర్చ్ పేపర్ రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో వాస్తవంగా ఉండవలసినటువంటి ఓట్ల కంటే 1 కోటి ఓట్లు ఎక్స్ట్రాగా ఉన్నాయని. సో ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అనేటువంటిది ఒకసారి చూసిన తర్వాత వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వెస్ట్ బెంగాల్ మీద చూద్దాం. 2002లో కూడా ఎస్ఐఆర్ చేశారు, 2004లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజున 2 సంవత్సరాలు చూడండి, 2002లో ఎస్ఐఆర్ చేస్తే 2004లో అంటే 2 సంవత్సరాల తర్వాత రిపోర్ట్లో 4.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తర్వాత 2004 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా 3 కోట్ల మంది ఓటర్లు అదనంగా వచ్చారు. అంటే సుమారుగా 6.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు 7.7 కోట్ల మంది సుమారుగా ఓటర్లు ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఓటర్స్ ఉన్నారు. దీని ప్రధానంగా మనకి ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఉదాహరణ, దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి లేదా దీనికి బెస్ట్ ప్రూఫ్ చెప్పడానికి, ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అడ్జసెంట్ బౌండరీస్ ఏదైతే బంగ్లాదేశ్కి అడ్జసెంట్గా ఉన్నటువంటి ముర్షిదాబాద్ కావచ్చు, లేదంటే 24 పరగనా జిల్లాలు ఏవైతే ఉన్నాయో, నార్త్ కానీ సౌత్ జిల్లా కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది అనమాట. అంటే ఈ 1 కోటి మంది ఓట్లలో సరే కొంతమంది చనిపోయినటువంటి ఓట్లు ఉండొచ్చు, కొంతమంది ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ ఓటు అక్కడ కూడా ఉండొచ్చు. ఇలాంటివి కూడా ఉంటూనే ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా ఉంటుంది, మన స్టేట్లోనే ఉంటుంది, ప్రతి స్టేట్లోనే ఉంటుంది. కానీ వెస్ట్ బెంగాల్లో, బీహార్లో, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, ఈవెన్ హైదరాబాద్ లాంటి ఓల్డ్ సిటీలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క మనకి బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, బీహార్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏంటంటే అక్రమ చొరబాటుదారులు రావడం జరిగింది. వీళ్ళకి విచిత్రం ఏంటంటే 20 రూపాయలకే అక్కడ ఆధార్ కార్డు వచ్చేస్తుంది, ఫేక్ ఆధార్ కార్డు. అలాగే ఈ ఆధార్ కార్డుని మనం ఉపయోగించుకుని వీళ్ళు ఓటు హక్కు పొందడం జరిగింది. నిన్న కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఆధార్ కార్డు ద్వారా మనం ఓటు హక్కు పొందలేము అని చెప్పారు. అంటే ఓటు హక్కు ఎవరికి ఉంటుంది అసలు అంటే, ఎవరైతే ఈ దేశంలో సిటిజన్ అయ్యి ఉంటారో, ఎవరైతే భారతీయ పౌరులు అవుతారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఇది ఓటు అనేటువంటిది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టిసిపేషన్, అది అందరికీ అందేటువంటిది కాదు. భారతదేశంలో పౌరసత్వం పొందినటువంటి వాళ్ళు, పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేయాలి. ఇదే అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు ఓట్లతోనే ఈ రోజున తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అక్రమంగా వీళ్ళతో ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. ఇక్కడ ఈ అక్రమంగా రావడానికి ప్రధానమైన కారణం తృణమూల్ కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పుడున్నటువంటి పరిపాలకులు వాళ్ళు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఇది కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. 2021 ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా వీళ్ళ ప్రభావం అనేటువంటిది ప్రధానంగా ఉంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ సీట్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ 1 కోటి మందిలో మనం ఒక నియోజకవర్గానికి ఒక 30,000 40,000 మంది ఉన్నారనుకున్నాం. ఉదాహరణకి ఒక 50,000 మంది ఉంటే గంప గుర్తుగా తృణమూల్ కాంగ్రెస్గా ఓటేస్తారు. ఎందుకు? బీజేపీ దీనికి వ్యతిరేకిస్తుంది కాబట్టి, సరే ఇంతకు ముందు పక్కన పెడితే ఈ ఎన్నికల్లో క్లియర్గా వ్యతిరేకిస్తుంది కాబట్టి వీళ్ళని ఇలాగే ఉంచితే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్గా ఓటేస్తారు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు కూడా స్పెసిఫికల్గా వాళ్ళ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది,
ఈ పార్టీ ఓటు బ్యాంక్ కాకుండా న్యూట్రల్ పీపుల్ ఎటువైపు టర్న్ అయితే వాళ్ళే గెలుస్తారు వాస్తవంగా. ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ ఎటువైపు వాళ్ళు కూడా కొంతమంది బీజేపీకి, కొంతమందికి తృణమూల్ కాంగ్రెస్, కొంతమంది కాంగ్రెస్ వేస్తారు. మెజారిటీ ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఒక పార్టీ వైపు వెళ్తారో వాళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ మెజారిటీ కాకుండా ఈ న్యూట్రల్ పీపుల్ కాకుండా ఇంకొక వర్గం ఉంది, అది అక్రమ వలసదారులు. వీళ్ళు గంప గుర్తుగా ఒక్క ఓటు కూడా పోకుండా అందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్కి వేస్తారు. ఈ ఓట్లు వేయడం ద్వారానే వీళ్ళు ఇప్పటి వరకు గెలవడం జరిగింది. ఇప్పుడు ఇది వాస్తవం అని చెప్పడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఈ యొక్క ఫార్మ్స్ అనేటువంటివి, ఈ వాటర్ ఫార్మ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం 14 లక్షల ఫార్మ్స్ అనేటువంటివి ఇంకా తిరిగి రాలేదు. ప్రతి ఇంటికి ఇచ్చారు, కానీ చాలా రాలేదు. ఈ 14 లక్షల మంది ఏమయ్యారు? వీళ్ళు ఉన్నారా, పారిపోయారా? దీనికి కనెక్టింగ్గా మనం చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి పారిపోతున్నటువంటి వాళ్ళు రోజుకి 2000 మంది 3000 మంది పరిగెడుతూ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు, పారిపోవడం అంటే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు. ఇవన్నీ వీడియోస్ కూడా మనకి నేషనల్ మీడియాస్లో ఉన్నాయి, మన స్టేట్ మీడియాలో రాదనుకోండి. నేషనల్ మీడియాస్లోకి చూస్తూ ఉంటే, అక్కడ ఫ్యాక్ట్స్ చూస్తూ ఉంటే వీళ్ళందరూ పారిపోతున్నారు. వీళ్ళ దగ్గర వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏంటి అని అంటే లేదు. ఇంకా మూడో అంశం, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బిఎల్ఓలు ఎవరైతే ఇంటింటికి వెళ్తారో వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రూఫ్ చూపించుకున్నప్పుడు కనీసం 2021లో ఓటు వేసిన వాళ్ళు ఉండాలి, లేదంటే అంతకుముందైనా సరే వీళ్ళ తల్లిదండ్రుల యొక్క ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. సో వాళ్ళ ప్రూఫ్స్ అనేటువంటివి వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఈ మూడు ప్రధాన కారణాలు అనేటువంటివి ఈ రోజున మనకి ఎక్కడ ఎంత గోల్మాల్ జరిగింది అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఇక్కడ మరొక అంశం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చేతుల్లో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ. ఎస్, ఎలక్షన్ కమిషన్ ఇది బాధ్యత. ఖచ్చితంగా వాస్తవంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓటు ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత త్వరగా చేయాల్సిన బాధ్యత ఏముంది, అవసరమే ఉంది, నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అంటున్నారు. ఇక్కడ అక్రమ చొరబాటుదారులు అనేటువంటి అంశం ముందు మనం చూడాల్సింది దేశ భద్రతా అంశము. ఈ దేశ భద్రతా అంశం ఎవరు చూడాలి? కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఈ రోజున ఇక్కడ కోటి మంది సరే, అందులో ఒక 50 లక్షల మంది అక్రమంగా వలసదారులు వచ్చారనుకుందాం. ఢిల్లీలో ఎలా అయితే మొన్న బాంబ్లాస్ట్ జరిగిందో ఆ విధంగానే ప్రేరేపించి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని కూడా ఒక వాళ్ళే పేల్చేసుకునే విధంగా వీళ్ళని తయారు చేశారనుకుందాం. వీళ్ళు ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఒక 10 చోట్ల దాడులు జరిగి మనకి ఇలాంటి సంఘటనలు జరిగాయి అనుకుందాం. అది జరగకూడదు, జరగవు కూడా, కానీ అనుకుంటే అప్పుడు ఒక 100 మందో 200 మందో ఎఫెక్ట్ అయితే ఆ రోజున ఈ తృణమూల్ కాంగ్రెస్, ఈ మేధావులు, ఈ సెక్యులర్లు, ఈ సూడో సెక్యులర్స్, ఈ దేశ వ్యతిరేక పనులు వీళ్ళందరూ ఏం చేస్తారు? మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని, అమిత్ షాని తిట్టడం జరుగుతుంది. ఇప్పుడు అక్రమ వలసదారులు వద్దు అని చెప్పి అభివృద్ధి చెందినటువంటి అమెరికాయే బయటే తోసేస్తానంటుంటే, ఇంకా అభివృద్ధి చెందుతున్న మనము 145 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మనము, ఈ రోజున ఇంకా అనేక మందికి వసతులు లేనటువంటి మనము, ఈ రోజున అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశం మనము, వీళ్ళందరినీ పోషించుకుని వీళ్ళ మన మీదకి ఎక్కేసి మన వాళ్ళని దాడి చేస్తూ, మన హిందువులను చంపేస్తూ, మన వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మన దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు మనం ఆగాలి? కాబట్టి ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. ఇంకా చివరిగా ఒక మాట, వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతూ దీనివల్ల మానవ హక్కులు హరిస్తున్నారు, మానవులందరినీ కూడా హింసిస్తున్నారు, లేదంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉన్నటువంటి మమతా బెనర్జీ గుర్తించవలసిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మానవ హక్కులు హరించింది మీరు. అక్కడ ఎంతమందిని, మనకి ఆర్జికర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ ఒకటే బయటకు వచ్చింది, కానీ అక్కడ జరిగినటువంటి హింసలు, దారుణాలు, దేవాలయ ధ్వంసాలు, తర్వాత అనేక మంది ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏముంటాయి? ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదా? ఇవన్నీ పక్కన పెడితే అక్రమ చొరబాటుదారికి ఓటు ఇవ్వడం అనేటువంటి దేశద్రోహమా కాదా? ఇది వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీని సపోర్ట్ చేసేవాళ్ళు, తర్వాత ఈ వెస్ట్ బెంగాల్ని చూసుకుని దేశం మొత్తం మన రాష్ట్రంలోని మాట్లాడేటువంటి సూడో సెక్యులర్లు, ఈ దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గమనించుకుని ఇప్పటికైనా మారితే మంచిది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.